హలో అండి, ఈరోజు మిద్దె పైన తోటకు వచ్చినాము. మా తోటలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించాలని అనుకుంటున్నాము. ఈరోజు తోటకూర, గులాబీ ఫ్లవర్స్, ఇలా వస్తే చిక్కుడు చెట్టు, కాయ, బీరకాయలు, కాకరకాయలు, ఇలాంటి తోట ప్రదేశంలోకి వచ్చామండి. చాలా బాగుంది. మీరు కూడా చూసి మా లెక్క ఆనందించండి. ఈరోజు మిద్దె పైన అయితే కొంచెం తోటకూర వచ్చింది, చామ ఆకు వచ్చింది, ఒక ఫ్లవర్ వచ్చింది. ఈరోజు ఇది తీసుకుంటున్నాం. హలో అండి, ఈరోజు ఓమాకు కూడా చెట్టు పెట్టుకోవాలనుకుంటున్నా. ఒక కుండ నేను తయారు చేసిన కుండలో ఓమ చెట్టు కూడా పెడతా, మీకు చూపిస్తా. చూడండి, వీడియోలో పెడతా. జలుబుకి పిల్లలకి బాగుంటుందని పోస్తాం మనము ఓమాకు. చూపిస్తా అండి. ఎక్కడ వెళ్ళి చేస్తే చూడండి, కాకరపూత ఎంత బాగా వచ్చిందో. ఫ్లవర్ వచ్చి ఎల్లో, దీనికి చిన్న కాయ స్టార్ట్ అవుతుంది, కాకరకాయ. ఇది బాగా వచ్చింది. మల్లె చెట్టు చుట్టూ కాకర తీగ పారిపోయింది, ఇలా అంతా పాక్కపోతూ ఉంది. బాగుందండి. గులాబీలో మల్లె తీగలో కాకర తీగ, ఇలాంటి కాకరకాయలు చెట్టు చుట్టూగా ఉన్నాయండి, చిన్న చిన్నవి. మళ్ళీ అందులో టమాటా అంతా అల్లి బిల్లి ఉన్నాయండి చెట్లు. చిన్న కాకరకాయ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడేమో చిక్కుడు వనము, ఇక్కడేమో మిరప తోట. ఇవన్నీ కాయలు వస్తూ ఉంటాయండి. మాకు వారంలో 5-6 సార్లు తెంపుకుంటూనే ఉంటాము. మంచిగా కర్రీ కూరలు చేస్తూనే ఉంటాము, బాగుంటాయి. ఇక్కడ చూస్తే ఇదిగో ఇక్కడ కూడా వచ్చేసిందండి. సందులో టమాటా గుత్తులు, కాకరకాయ గుత్తి, సీతాఫల మధ్యలో ఇలాంటి తోట వనం అండి ఇది. ఇందులో ఎంత బాగుందో ఈ వనంలో. చూడండి, మీరు కూడా మాలాగా సంతోషించండి. మిరపకాయలు, టమాటాలు, ఇలా వెళ్తే మళ్ళీ చిక్కుడు తోట వనము. ఇది తీగలు ఇలా పారుతూ పోతాయి. దానిలో మధ్యలో కూడా చీమలు కూడా పారుతూ ఉంటాయండి. ఇలా చీమలు కూడా వస్తాయి. ఇది వచ్చి పొప్పాయి చెట్టు అండి. పొప్పాయి చెట్టు పూత వస్తుంది, ఇంకా కాయ మాత్రం పట్టలేదండి. కొంచెం టైం తీసుకునే తట్టుకుంది ఇది కూడా చెట్టు. ఇదంతా కాకర తీగ అండి, ఎండిపోతుంటుంది. దాని వయసు అయిపోయింది. ఇది కూడా అంతా ఆకు ఎండిపోతుంది. మళ్ళీ విగిరేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది చెట్టు. ఇలా ఎండిపోయినాయి అన్నీ, పండు మొక్కని అన్నీ తీసేసుకుంటూ ఉండాలండి తీగలో. ఇదే పని. తోట పెట్టుకుంటే మనకి తోట ఆకులు కూడా అన్నీ వెతుక్కుంటూ ఉండాలండి. ఇందులో మిరపకాయ బాగా వచ్చిందండి. ఇది బుల్లెట్ మిర్చీలు పొడుగుగా ఉంటాయండి. బుల్లెట్ మిర్చీలు బాగున్నాయి. ఇలా రెండు చెట్టుకి ఈ బుట్టలో ఉంది చెట్టు. బాగా వచ్చిందండి మిరపకాయలు మాత్రం. తర్వాత మందారం చెట్టు ఫ్లవర్స్ అయిపోయింది. ఇప్పుడు సీజన్, మనం నీట్గా చేసుకోవాలి. మళ్ళీ వర్షం పడితే వస్తాయి, మళ్ళీ పూలు వస్తాయి. చిన్న పిందెలు 1, 2 ఉన్నాయి. దానికి బాగున్నాయి. చెర్రీ టమాటాలు అండి, పొడుగుది బెంగళూరు టమాటా. ఇలా పొడుగుగా చిన్నగా చూడండి. పిల్లలు ఎంత బాగున్నాయో, బుచ్చి పాపలు. ఇక్కడ కూడా వచ్చినాయి, బాగానే వేసిందండి టమాటా. చూడాలి, ఇంకా రావడానికి పండు మక్కటందుకు ఇంకా అదొక నెల తీసుకుంటుందండి. ఆ పండు రావడానికి మన చేతికి నెల అవుతుంది. పండు మక్కుతుంది, అప్పుడు చూపిస్తాం. ఇది వచ్చి మందారం అండి, నాటుకున్న మందారం చాలా బాగా వచ్చింది.
ఇక్కడ ఒకటి ఫ్లవర్స్ రోజుకు మనకు బాగానే ఇస్తుంది, ఒక 6-7 ఫ్లవర్స్ ఇస్తుంది, ఇలా ఇస్తుంది ఫ్లవర్స్ ఒక 6-7 వస్తాయి రోజు. మనం దేవుడికి అయితే మాకు నడుస్తుంది, దేవుడు పెట్టుకుంటామండి రోజు తెంపుకొని. ఇందులో నల్ల వంకాయ చెట్టు అండి, కాయ లేదు ఇంకా, పూత పడుతుంది, ఇప్పుడే వస్తుంది కుండలో. నల్ల వంకాయ చెట్టు చాలా బాగుంది. ఇటు వచ్చి మందారం. ఇందులో అయితే టమాటా కర్రీ, టమాటో చెట్టు అండి. ఇందులో వేసింది ఒక 4 చెట్టుకు వచ్చినాయండి. ఇందులో పెద్దగా బాగున్నాయి కచ్చి టమాటాలు, ఇంకా మక్కాలని చాలా టైం పడుతుంది. ఇది వచ్చి కాకరతీగ, అన్నీ అయిపోయిందండి, కాకరకాయల టైం అయిపోయింది ఇప్పుడు. ఇది తెంపుతూ ఉంటానండి, పైకి వస్తే ఇదే పని ఉంటుందండి. పైకి 2 గంటలు ఎక్కడ పోదండి. ఇవి కాకులు తెంపి నీళ్ళు పోసి చెట్టు తవ్వుకొని మళ్ళీ మట్టి లూజ్ చేసుకొని, ఇవి ఏదైనా పనేనండి. పెట్టుకుంటే మాత్రం చాలా పెద్ద పని ప్రాసెస్. ఓపిక వేసుకొని చేసుకోవాలి. ఓపిక ఉంటే బాగుంటుందండి, ఓపిక లేకపోతే మనకి అంత చెత్త తయారై కూర్చుంటుందండి. వీడియోలో చెప్తున్నా, అంత ఎండిపోయింది. ఇందులో వాటర్ పోస్తారండి, బియ్యం నీళ్ళు, కూరగాయలు కడిగిన వాటరు, నీళ్ళు, గంజి, మనం కడుక్కునే ప్రతి ఒక్క వాటర్ అన్నీ కలుపుకొని ఒక బకెట్లో పోసి 3-4 రోజులు పెట్టిన తర్వాత కొన్ని పోసుకుంటూ ఉంటా. అదే దీనికి ఎరువు. ఇందులో ఉన్న చెత్త అంతా తీసుకొని మళ్ళీ రివర్స్ దానికే వేసుకుంటూ ఉంటానండి, మళ్ళీ పడేయకుండా. కూరగాయలు కట్ చేసిన చెత్త కూడా ఇందులోనే చెట్లలో వేసుకుంటూ ఉంటా, మధ్యలో తవ్వి ఇలా వేస్తూ ఉంటా అండి నేను. అందుకు చెట్లు కూడా బాగుంటాయి, మనం అదే చెత్త అరిగి తీస్తాం కాబట్టి మంచిగా ఉంటాయి అవి. ఇదండి ఈరోజు విశేషాలు. ఇంతేనండి, సెలవు. అది చూస్తే వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఎక్కడుంది చెట్టు? ఆలుగడ్డ చెట్టు అండి ఇది. ఆలుగడ్డ చెట్టు చూడండి, ఇది ఆలుదండి. చూడాలి ఆలు ఎంత పెద్దగా అయిందో. కింద మట్టిలోనే వస్తుంది ఆలుగడ్డలు, మీదికి ఇట్లా ఉంటుంది ఆకండి. ఇది కూడా ఆలుగడ్డది, ఇది కూడా ఆలుగడ్డది. ఇది వచ్చేసరికి ఈ పువ్వుది దోసకాయ అండి, చిన్నది కీరా లాంటిది. ఇది మాత్రం ఆలు, అది ఎంత పెద్దగా అయిందో తెలియదు. ఇదేదో నిమ్మవనం అండి, నిమ్మ చెట్టు. కాయ వస్తే మెల్లిగా మళ్ళీ చూపిస్తానండి కాయ. ఇదేమో అనారకాయ చెట్టు అండి. తోటకూర అండి, ఈ కుండలో బాగా వచ్చింది. ఈరోజు తోటకూర వండుకుందామని నేను తెంపేసుకుంటున్నా. చాలా లావ్ అయిపోతే ఆకు బాగుంటుంది టేస్ట్, అందుకోసం ఈ తోటకూర అంతా తీసేసుకుంటున్నాండి ఈరోజు. తోటకూరలో ఉల్లిపాయలు వేసి కాస్త వెండిన రొయ్యలు వేసి వండుకుంటే బాగుంటుందండి. అందుకు ఈరోజు ఈ తోటకూర మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మందార, ఇది తోటకూర అనేది కూడా వాటర్ పోయట్లేదండి. ఇప్పుడు వర్షం బాగా పడింది కదండి, పొద్దున 9 గంటలకు చాలా పెద్ద వర్షం వచ్చింది. అందుకే ఫుల్ వాటర్ ఉన్నాయండి చెట్లల్లో. ఈరోజు వాటర్ తీసుకోవట్లేదు, మేము పోయడం లేదు. మల్లెపూలు తీసుకోవాలి మంత్రి.
ఉందండి, అందుకే ఈ చెత్త అంతా తీసేసుకుంటున్నాను నేను. ఇందులో పుదీనా ఉండింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది, అందుకే ఇదంతా తీసేసుకోవాలి. మనం సాఫ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి, లేకపోతే అంత చెత్త పెడుతుంది. సీకులు వచ్చినాము. ఇది చామగడ్డ చూస్తురండి, ఇందాక ఆకులు పీకాను కదా, ఎంత బాగా చామగడ్డ వచ్చింది. ఇది ఒకటి వచ్చింది. ఇంటికి ఒక గడ్డ. చామగడ్డ ఇది ఓమ చెట్టు అండి, ఇందులో తీసేస్తున్నా కదా ఇప్పుడు, ఇందులో ఇది పెట్టేసుకుంటా. చెట్టు బాగా వస్తుంది, ఓమాకు సర్దికి బాగుంటుంది, తింటే మనకు జలుబు తగ్గుతుందండి ఓమ చెట్టుది. ఇందులో నాటుకున్నా ఈరోజు. ఇవి లేవు మా తీసి వేస్ట్. ఈరోజు ఇంత వీడియో పెట్టినండి, మీరు చూడండి. చాలా థ్యాంక్స్.